మేము ఉగాది పండుగ ఎలా చేసుకున్నామనేది వీడియోలో చూపిస్తున్నానండి. ఉగాది పచ్చడికి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాము. వెతక అయితే వేపు కొంచెం దొరికిందండి. సో, దాంతోనే ఉగాది పచ్చడి చేశాము. సో, లాస్ట్ ఇయర్ ఉగాదికి మేము మజ్జిగది పంచిపెట్టాము. ఈ ఇయర్ అలా చేయడానికి మాకు అవ్వలేదండి. ఎందుకంటే లాలిత్యకి వసయి వెళ్ళి ఎగ్జామ్ రాయవలసి వచ్చిందనమాట. మేము లాస్ట్ వీక్ క్యాంప్ అది వెళ్ళడం వల్ల తన ఎగ్జాము ఈ వీక్ పోస్ట్‌పోన్ చేశారు. సో, మా హస్బెండ్ అయితే టీ అడిగారు. ఉగాది పూట బయట ఎందుకు టీ తాగడమని నేను టీ పెట్టానండి. జనరల్గా మా ఇంట్లో టీ పెట్టాము. సో, జశ్వీర్కి ఉగాది పండగ అంటే ఏదో ఒకటి పంచిపెట్టాలి అన్న ఆలోచనలో ఉండిపోయారు. సో, అందుకని డీమార్ట్కి వెళ్ళి తన సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ ఫ్రూటీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నామండి. ఆ ప్యాకెట్స్ అయితే వాటి చేత పంచిపెట్టి ఇచ్చేస్తున్నాం. సో, నైట్ టైం అయిపోయింది కాబట్టి పెద్ద ఎవ్వరూ లేరు. అందుకే అక్కడ ఫుట్పాత్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించేస్తున్నాం అనమాట. సో, వీళ్ళకి అలా ఇవ్వడం కూడా చాలా ఎగ్జైట్మెంట్ అండి. మేమిస్తామని ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటే ఇస్తారు. సో, మొత్తానికి పిల్లలకి ఇవ్వడం కూడా నేర్పించాలండి. తీసుకోవడం అన్నది పిల్లలు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు, కానీ ఇవ్వడం అన్నది కొంచెం నేర్పించాలి. ఈ జనరేషన్ పిల్లలకి అది అవసరమండి. సో, అక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. మహారాష్ట్రలో మనం ఉగాది ఎలా చేసుకుంటామో వాళ్ళు గురు పడవ చేస్తారు సేమ్ డే. సో, ఆ డెకరేషన్ అండి లైటింగ్తో మొత్తం గుడి అంతా కూడా చాలా బాగుంది. అది నేను సెపరేట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కొన్ని ప్యాకెట్స్ ఉండిపోయాయి. అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ గుళ్ళో ప్రసాదం ఇచ్చే టైంలో వెళదాం అనుకున్నాం. మాకు లేట్ అయిపోయింది. సో, మళ్ళీ అందుకని సబ్వేలో కొంతమంది ఉంటారు. సో, వాళ్ళకైతే ఇప్పిస్తున్నామండి పిల్లల చేత. ఏదో మాకు తోచిన కాడికి చిన్న సహాయం. దీనికెందుకు వీడియో చేశామన్నది కాదండి. లాస్ట్ టైము పిల్లలకి ఆ వీడియో చూసుకున్నప్పుడు మేము ఇలా ఇచ్చాము, ఇలా ఇస్తే బాగుంటుంది అన్న ఫీల్ వాళ్ళకు ఉండాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.